అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. గోదావరి జిల్లాలో ఈ పేరు చెప్పగానే మనందరి కళ్ళ ముందు ఎత్తైన కొబ్బరి చెట్లు, గోదావరి తల్లి నీళ్లు, పిల్ల కాలవలు, పచ్చని పంట పొలాలు ఇవే కనిపిస్తూ ఉంటాయి. అటువంటి గోదావరి జిల్లాలో నిజంగా తాగునీటి సమస్య ఉందా అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇదే వాస్తవం. అది 2018 జనసేన పార్టీకి సంబంధించి కొన్ని బహిరంగ సభలు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భం. ఎగ్జాక్ట్లీ ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం చిన్న కాపవరం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఓ బహిరంగ సభ పెట్టారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేత గౌర లక్ష్మి గారు, సార్ మా ప్రాంతంలో కళ్ళ ముందు గోదావరి తల్లి ఉన్నా కూడా గుక్కెడు నీళ్లు దాహాన్ని తీర్చడానికి కరువయ్యాయి అని చెప్పని ఆ ప్రాంత సమస్యని కళ్యాణ్ గారు ముందు పెట్టారు. ఇక ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా వెతుకుతాను అని చెప్పని గోదావరి తల్లి సాక్షిగా ఆ ప్రజలకు మాటిచ్చారు. కట్ చేస్తే 2024లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్థాయిలో ఒక స్థానంలో కూర్చుని ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే నాడు ఇచ్చిన మాటని నిజం చేసుకునే దిశగా నేడు పవన్ కళ్యాణ్ గారు నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి గోదావరి జిల్లాల ప్రాంత ప్రజల అందరి యొక్క దాహార్తిని తీర్చే ఒక అద్భుతమైన మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు, శంకుస్థాపనలు చేశారు. మన తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పని దీక్ష పూని తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసినటువంటి ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో అటువంటి మహనీయుణ్ణి ఏదో ఒక వర్ధంతి రోజున, జయంతి రోజున స్మరించుకోవడం మాత్రమే కాదు, మన గొంతు తడిచే ప్రతి రోజు కూడా ఆయన స్మరించుకోవాలని చెప్పనంటూ ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి 3050 కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకి అమరజీవి జలధార అని చెప్పనంటూ నామకరణం చేశారు. అంతేకాదు మొత్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జల్ జీవన్ మిషన్ గ్రిడ్ పథకం పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5 ఉమ్మడి జిల్లాల్లో 5 ప్రాజెక్టులను చేపట్టబోతున్నారు అనమాట. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక ప్రాజెక్టును అయితే ప్రారంభించడం కూడా మనం చూసామన్నమాట. అక్షరాల ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 7,900 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రం మొత్తం మీద దాదాపు 1.5 కోటి మంది ప్రజల యొక్క దాహార్తిని తీర్చేందుకు అపర భగీరథుల్లాగా పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరుని పెట్టడం అనేది మనం సహజంగా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఇచ్చేటటువంటి కొన్ని సూచనలు ఇటువంటి వాళ్ళ పేరునే పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటూ ఉంటే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలకి ఇచ్చే స్కూల్ కిట్ల మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సంబంధించిన ఫోటో కానీ పేరు కానీ ఉండాలని ఆయన సూచించడమే జరిగిందనమాట. ఇలా మహనీయులను అందరినీ ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావిస్తుంటారు. కారణం వాళ్ళు చేసినటువంటి త్యాగం, వాళ్ళ యొక్క కష్టం, ప్రతి ఒక్కరూ ఆ చరిత్రను తెలుసుకోవాలి. ఆ చరిత్రను తెలుసుకున్నప్పుడే మన భవిష్యత్తు యొక్క మార్గం ఏంటో తెలుస్తుందని చెప్పని పదే పదే ఆయన బలంగా నమ్ముతారు. సో అటువంటి నేత ఈరోజు మన రాష్ట్రానికి అపర భగీరథుల్లాగా మారి అందరి దాహార్తిని తీర్చేందుకు ఈ రూపంలో ఎన్నో కార్యక్రమాలతో ముందుకు రావడం అనేది హర్షించదగ్గ విషయం. సరే, ఏదేమైనప్పటికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.